తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరకు 15 రోజుల ముందు భక్తులు బారులు తీరారు. ఈసారి ప్రభుత్వం జాతరకు 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. వనదేవతలను ఒకే వరుసలో చేర్చి దేవతల దర్శనానికి ప్రభుత్వం సరైన చర్య తీసుకుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర సందడిపై భక్తులతో ములుగు ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 15 రోజుల ముందుగానే భక్తులు సమ్మక్క సారక్క తల్లులని దర్శించుకోవడానికి పోటెత్తడం జరుగుతుంది. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే సమ్మక్క తల్లికి ఏ విధమైన మొక్కులు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మాది బుర్గంపల్లి మండలం 20 గారి మారుమూల గ్రామం నుంచి మేము ఇక్కడికి వచ్చామండి. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేడారాన్ని ఇప్పుడు మేము దర్శించుకుంటాము. ఇక్కడ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకంతో మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాము. అలానే ఈసారి మేము మా 20 గ్రామంలో మేము ఉప సర్పంచ్గా మేము ఇక్కడ గెలవాలని మేము కోరుకున్నాము. ఆ కోరిక నెరవేరింది. ఆ మొక్కులు తెరవడానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మేము ఆ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అలానే మేము ఉప సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కూడా ఎన్నుకోవడం మా తల్లిదయ అని చెప్పేసి మేము ఇక్కడ గట్టి నమ్మకంతో ఇక్కడ మేడారం రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొంతమంది భక్తులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తల్లిని ఏ విధమైన కోరికలు, మీకు ఏం నెరవేరాయి? మాది ఇక్కడేనండి, మంగపేట మండలం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాము. మొక్కులు అని అంటే చాలానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మేము మేకని కోడిని అలా మొక్కుతూ ఉంటాము. అండ్ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా మేము ఇక్కడే వస్తాము. మా విలేజ్ కూడా ఇదే కాబట్టి ఈ ఏరియా కూడా చాలా బాగుండిపోతుంది. అండ్ ఇప్పుడైతే రష్ చాలానే ఉంది ప్రస్తుతానికైతే. బట్ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే మన ప్రభుత్వం ఇట్లా మంచిగా డెవలప్ చేసింది, చాలా బాగా డెవలప్ చేసింది మొత్తం సీతక్క అంతా కూడా, ఈ ఏరియాని అంతా కూడా. సో హ్యాపీ అండి. అంటే గత జాతరకు ఇప్పటికి మీకు ఏ విధమైన మార్పులు అవబడుతున్నాయి? అంటే మంత్రి ఇలాకాని కాకుండా వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు అంత నీట్గా లేకుంటుండే, బట్ ఇప్పుడైతే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ రూమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. బట్ రూమ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టారు. తక్కువ రూమ్స్ ఉండడం వల్ల, ఎక్కువ రద్దీ ఉండడం వల్ల రూమ్ కాస్ట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ చుట్టుపక్కల పరిశ్రమలన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు ఈ సంవత్సరం అయితే జాతరకి. అదేవిధంగా ఇంకొంతమంది భక్తులు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తల్లికి ఏ విధమైన మొక్కులు చెల్లించుకున్నారు? మంచిర్యాల నుండి వచ్చామండి. మేము అమ్మవారిని మొక్కులు చెల్లించి వెళ్తున్నాం. దర్శనం మంచిగా జరిగింది. అంటే గతంకు ఇప్పటికి సమ్మక్క తల్లి అంటే ఈ ప్రాంగణంతో మార్పు ఎలా అనిపిస్తుంది మీకు? కొత్తగా ఉందండి అప్పటికి ఇప్పటికి. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ ముందే జరిగితే బాగుండు. ఈ టైం కన్నా ముందే జరిగితే జనాలు కూడా ప్రశాంతంగా చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఏ విధంగా అయితే ఈ విధంగా చూశారు కదా, భక్తులు ఎక్కడ కూడా గత ప్రభుత్వం కన్నా ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఆవాసాలు కానీ అన్ని గారి మంచిగా చాలా ఉన్నాయని చెప్పేసి కూడా భక్తులు అయితే చాలా సంతోషం వెళ్ళబుచ్చుకుంటున్నారు. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, మేడారం, ములుగు జిల్లా.